హైదరాబాద్ లో ఏసీబీ దూకుడు పెంచింది. నిజామాబాద్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ ఇంట్లో సోదాలు నిర్వహించారు ఏసీబీ అధికారులు. సూపరింటెండెంట్ మల్లారెడ్డి బంధువుల ఇళ్లలో కూడా తనిఖీలు చేస్తున్నారు. ఏకకాలంలో 10 చోట్ల దాడులు చేపట్టింది ఏసీబీ. మల్లారెడ్డిని అదుపులోకి తీసుకున్నారు ఏసీబీ అధికారులు. గత కొంతకాలంగా అవినీతి అధికారుల అంతు చూస్తున్న ఏసీబీ ఇవాళ నిజామాబాద్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ ఇంట్లో దాడులు చేసింది. ఏకకాలంలో 10 చోట్ల దాడులు చేసి ఆయన అవినీతి లెక్క తెలుస్తోంది ఏసీబీ. భారీగా ఆస్తులు కూడబెట్టినట్లు సమాచారం. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి జ్యోతి అందుబాటులో ఉన్నారు. జ్యోతి, ఒక్కరు కాదు ఇద్దరు కాదు, కంటిన్యూగా బ్యాక్ టు బ్యాక్ అందరి అవినీతి చిట్టా విప్పుతుంది ఏసీబీ. ప్రస్తుతం నిజామాబాద్ లో సోదాలు చేస్తున్నారు మల్లారెడ్డి ఎక్సైజ్ ఎస్సీ ఇంట్లో. సో ఏం దొరికాయి? ఏసీబీ అధికారులకు ఏం చెప్తున్నారు? హైదరాబాద్ తో పాటు నిజామాబాద్ లో ఏసీబీ సోదాలు జరుగుతూ ఉన్నాయి. ఎక్సైజ్ సూపరింటెండెంట్ గా పనిచేస్తున్నటువంటి మల్లారెడ్డి నివాసంతో పాటు అతనికి సంబంధించినటువంటి బంధువులు సన్నిహితుల ఇళ్లలో ప్రస్తుతం ఏసీబీ అయితే ఉదయం నుంచి ఈ సోదాలు చేస్తోంది. నిజామాబాద్ లో మల్లారెడ్డి ఇక్కడ వర్క్ చేస్తూ ఉన్నారు. అక్కడ నుంచి అతన్ని అదుపులోకి తీసుకొని నేరుగా హైదరాబాద్ కి తీసుకొని వస్తున్నట్లుగా అయితే సమాచారం. మొత్తం 11 ప్రాంతాల్లో ఏసీబీ సోదాలు కొనసాగిస్తున్నారు. ఆదాయానికి మించినటువంటి ఆస్తులను కూడబెట్టారన్న ఒక ఆరోపణల నేపథ్యంలోనే ఈ సోదాలు జరుగుతున్నట్టుగా తెలుస్తోంది. ఇటీవల కాలంలో ల్యాండ్ అండ్ సర్వే డిపార్ట్మెంట్ లో డైరెక్టర్ గా ఉన్నటువంటి ఎవరైతే నరహరికి సంబంధించినటువంటి సోదాలు చూసామో అందులో భారీ మొత్తంలో అటు ఇంట్లోనే దాదాపు 1,54 లక్షల రూపాయల వరకు నగదుతో పాటు కేజీ బంగారం, అతనికి సంబంధించినటువంటి బ్యాంకు లాకర్ లో కూడా 1 కోటి రూపాయలకు పైగా నగదు, 2 కిలోల బంగారం కూడా అక్కడ ఏసీబీ అధికారులు గుర్తించడం జరిగింది. ఇప్పుడు తాజాగా ఎక్సైజ్ సూపరింటెండెంట్ గా ఉన్నటువంటి మల్లారెడ్డి నివాసంలో కూడా ఇప్పుడు ఈ సోదాల నేపథ్యంలో భారీగా ఆస్తులు కూడబెట్టారన్న ఆరోపణలతో పాటు మరొక వైపు అతనికి సంబంధించినటువంటి కీలక డాక్యుమెంట్స్ ను సైతం కూడా ఇప్పుడు అధికారులు పరిశీలిస్తూ ఉన్నారు. సాయంత్రం వరకు కూడా దీనికి సంబంధించి ఎంత వరకు ఆస్తులు కూడబెట్టారనే అంశం సంబంధించి కూడా క్లారిటీ వచ్చేటటువంటి అవకాశం కనిపిస్తా ఉంది. ప్రస్తుతానికి నిజామాబాద్ లో అతన్ని అదుపులోకి తీసుకున్నటువంటి అధికారులు హైదరాబాద్ తరలిస్తూ ఉన్నారు. హైదరాబాద్ లో కూడా పలు ప్రాంతాల్లో ఏసీబీ సోదాలు మాత్రం కంటిన్యూగా కొనసాగుతూ ఉన్నాయి. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ జ్యోతి.